అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. కొంతమందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చండి. అంటే అన్నం వండుకోవడం కూడా ఎలా వండుకోవాలో తెలియని వారు ఉంటారు. అలాగే కాకర పాదు అంటే ఒక తీగ జాతి మొక్క, ఒక కాకరకాయ పండి అందులో ఉన్న విత్తనాలు పండి అవి తిరిగి మొక్కగా ఒక పాదుగా వస్తాయని చాలామందికి తెలియకపోవచ్చు. ఒకవేళ అలాంటి వారికి ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది. చక్కగా కాకరకాయ మనం ప్రతి ఒక్కరికి తెలుసండి. అసలు కాకరకాయలో మనకి చాలా రకాలు ఉన్నాయి. నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి కాకర, పొట్టి కాకర, బోడ కాకర అని ఇలా రకరకాల కాకరకాయలు ఉన్నాయి. ఈ కాకరకాయ బాగా పండిపోయింది అనుకోండి, అందులో విత్తనాలు కూడా ఎర్రగా చూడ ముచ్చటగా ఉంటాయండి. ఈ విత్తనాలను మనం నీళ్ళల్లో బాగా కడిగితే ఆ పై పొరంతా కూడా తొలగిపోతుంది. దానిని ఒక గుడ్డలో వేసి బాగా తుడిచి చక్కగా ఈ విత్తనాలను ఇదిగోండి, ఇన్ని విత్తనాలు వచ్చాయి కదా, వీటిలో ఒక 4 విత్తనాలు, అంటే ఇవి చాలా సులభంగా వచ్చే విత్తనాలండి. ఎవరైనా సరే కొత్తవారు మొక్కలు పెంచాలి అనుకునేటప్పుడు ఇటువంటి ప్రయత్నాలను మీరు చేసి, అబ్బా నేను వేసిన విత్తనం మొలకొచ్చింది అంటే నేను మొక్కలను పెంచగలను అని మీకు మీరే చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చక్కగా అప్పుడు మీరు నర్సరీకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు పెట్టి ఎక్కువగా, అంటే పెద్ద పెద్ద మొక్కలు తెచ్చుకున్నప్పుడు, గొప్ప మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఈ అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఈ 4 విత్తనాలను నేను వేస్తున్నాను. చక్కగా ఇవి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఒక 3 రోజులకి ఇదిగోండి చక్కగా ఈ మొక్కలు వచ్చాయి. ఇది ఎలా ఉండదండి, అంటే మిగతా మొక్కల్లా కాకుండా ఇది ఒక చేదు తీగ జాతి మొక్క కాకరకాయ. ఇది మనం ఎక్కడ వేసినా దీనికి చిన్న మట్టి ఉంటే చాలండి, దీని మొత్తం కూడా ఆ తీగ అల్లుకుంటూ పోయి చక్కని కాకరకాయలను మనకి అందిస్తుంది. దీనిని నేను ఒక బాటిల్లో వేస్తున్నాను. ఈ బాటిల్ కూడా కింద మీరు చూడండి హోల్స్ పెట్టాను. ఈ హోల్స్ ఎక్కడైతే పెట్టానో దాని పైన కూడా ఒక బాక్స్లా 3 తయారు చేశాను. ఇందులో మనం ఈ 4 విత్తనాల్లో అన్నీ కూడా సమానంగా వచ్చాయి. ఒక 3, ఒకటి మాత్రం తక్కువగా వచ్చింది. అందుకే 3 కాకరకాయ ఈ పాదు మొక్కలను ఇందులో పెట్టి చక్కగా ఇవి మనకి అతి తక్కువ సమయంలో అల్లుకుపోతూ ఉంటాయి. చక్కని కాకరకాయలను మనకు అందిస్తాయి. కాకరకాయలో ఉన్న గింజలు, ఆకులు ప్రతిదీ కూడా ఔషధంగానే చెప్పొచ్చండి. ఆకులతో రసం చేసుకొని మనం తాగొచ్చు. ప్రతిదీ కూడా ఉపయోగకరమైంది. చేదుగా ఉన్నది ఏదైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం. కాకరకాయలో నీరు తక్కువ, పౌష్టిక శక్తి ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహాయ సహకారాలను అందిస్తూ మీ ప్రోత్సాహంతో స్వరాగ కోకిల వీడియోస్ను మరింత ముందుకు నడిపించండి.